హలో ఎవ్రీవాన్, క్యాబేజ్ కూర అంటే పిల్లలు ఎవ్వరూ తినరండి. కానీ క్యాబేజ్తో ఇలా పరాటా చేసి పెట్టండి, ఇష్టపడి తింటారు. లంచ్ బాక్స్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ మీకు చేయమంటారనమాట. చాలా ఈజీ చేయడము, స్టఫింగ్తోని భలే ఉంటుందండి. సో వీడియోలోకి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోని గోధుమ పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులతో గోధుమ పిండి తీసుకున్నానండి. మీరు కావాలంటే 1 కప్పుతో కూడా చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపిన తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని మనం చపాతీకి పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. కొంచెం మెత్తగా తడుపుకోవాలన్నమాట. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా అనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. క్యాబేజ్ తీసుకోవాలండి. నేను ఇక్కడ ఒక చిన్న ముక్క క్యాబేజ్ తీసుకున్నాను. ఇలా సన్నంగా పొడుగా కట్ చేసుకోవాలన్నమాట క్యాబేజ్ని. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఇంకా ఒక 1/2 టీ స్పూన్ కారం. ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. తర్వాత ఒక 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, కొంచెం పసుపు, ఒక 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఇదంతా బాగా కలిసిన వరకు కలుపుకోవాలన్నమాట. చూడండి ఇలా అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ క్యాబేజ్ అంతా వేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు మీరు మగ్గించుకోవాలన్నమాట. మధ్య మధ్యన మూత ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. ఇలా ఇది చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట. లాస్ట్లో కొంచెం మీరు కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేశాక ఇది చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక రొట్టెల ప్లేట్ తీసుకొని అందులో కొంచెం పొడిపిండి వేసుకొని పిండి ముద్ద పెట్టుకొని ముందు ఒక చిన్న రోటీలాగా చేసుకోవాలన్నమాట. తిక్కుగా ఉండాలి, మరీ సన్నంగా పాముకోకండి. ఇలా కొంచెం తిక్కుగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ క్యాబేజ్ స్టఫ్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా మీరు ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదండి, ఇలా లాక్ చేసేసుకున్నారనుకోండి స్టఫ్ బయటికి రాకుండా ఉంటుంది. ఎక్స్ట్రా పిండి ముద్ద తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా చేత్తోని సర్కిల్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నారనుకోండి స్టఫ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ కొంచెం పొడిపిండి వేసుకొని మీరు రోటీలాగా పాముకోవాలి. మరీ సన్నంగా కాదండి, మనం స్టఫ్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం థిక్గానే వస్తుందన్నమాట. చూడండి ఇలా అనమాట. ఇంత థిక్నెస్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇందులోనే మీరు కొంచెం నువ్వులు వేసుకోవాలి. ఇది ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మీరు రొట్టెల కడుతూ ఇలా ఒత్తిసుకోవాలన్నమాట. స్టిక్ అయ్యి ఉంటుందండి. ఇప్పుడు ఒక తవా తీసుకొని తవాని బాగా హీట్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ పరాటా వేసుకోవాలన్నమాట. ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా చక్కగా కాలాలండి. అండ్ ఇలా అట్లగారితో మీరు ప్రెస్ చేశారనుకోండి ఈవెన్గా కాలుతుందనమాట అన్ని వైపులోని. ఇలా టర్న్ చేసుకొని మీరు కాల్స్తూ ఉండాలి. అండ్ కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా బటర్ అయినా అప్లై చేసుకోవచ్చు. మీరు నెయ్యి అప్లై చేసుకున్నారనుకోండి ఇంకా రుచిగా ఉంటుందండి. 2 వైపులు మీరు నెయ్యి అప్లై చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత చక్కగా కాలింది కదా, మంచి కలర్ కనిపిస్తుంది. అంతేనండి, రెడీ అయిపోయింది క్యాబేజ్తో పరాటా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే ఇష్టపడి తింటారండి. లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. పిల్లలే ఎందుకండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. తప్పకుండా ట్రై చేయండి. చాలా మెత్తగా దూదిలా ఉంటుందండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.